మనం కద్దుకా కీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. కద్దుకా కీర్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఇప్పుడు 1/2 kg సొరకాయ తీసుకొని మంచిగా దాన్ని పీల్ చేసేసి లోపల ఉన్నదాన్ని మనం యూస్ చేయకూడదు. ఓన్లీ పైన ఉన్న దాంతోనే మనం ఈ కద్దుకా కీర్ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాతకి వీటిని ముక్కలుగా కట్ చేసి మంచిగా తురమాలి. మరీ చిన్న చిన్నవి కాకుండా కొంచెం పెద్దగా తురుముకుంటే బాగుంటుంది. సగ్గుబియ్యం 3 టేబుల్ స్పూన్లు తీసుకొని వీటిని ఒక 10 minutes ముందే మనం నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోకి మనం తురుముకున్న సొరకాయ తురుముని వేసేసి బాగా కలుపుకోవాలి. మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఈ మిశ్రమంలో వేసేసి అడుగంటుకోకుండా గరిటెతోని తిప్పుకుంటూ ఉండాలి. ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి కొద్దిసేపు ఆగిన తర్వాతకి చూస్తే బాగా ఉడుకుతుంది. తర్వాతకి మనం ఈ సొరకాయ తురుములోకి తగినంత స్వీట్నెస్ కోసం షుగర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 minutes ఆగినాక చూస్తే బాగా ఉడుకుతుంది. ఉడికాక మనం 1/2 లీటర్ మిల్క్ తీసుకొని ఈ కన్సిస్టెంట్లో వేసేసి 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మనం దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా కుక్ అయిన తర్వాతకి కలర్ కోసం నేను ఫుడ్ కలర్ వాడుతున్నాను. మీకు కావాలనుకుంటే వాడండి, లేదంటే మాత్రం స్కిప్ చేసేసేయండి. కద్దుకా కీర్ని మీరు వేడివేడిగా తినాలనుకుంటే కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉంచండి. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తినాలనుకుంటే మాత్రం కొంచెం పలుచగా చేసుకోండి. చల్లగా తిన్నా పలుచగా తిన్నా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కద్దుకా కీర్ రెడీ.